హలో అండి. ఈరోజు మనం మలకపోతున్న సినిమా జననాయకుడి గురించి. ఇక స్టోరీలోకి వెళ్తే ఈ సినిమాలో విజయ్ ఒక ధైర్యమైన నాయకుడి పాత్రలో కనిపిస్తారు. అనాథ అయిన ఒక చిన్నారికి అండగా నిలుస్తూ ఆమె జీవితాన్ని మార్చాలి అనే నిర్ణయం తీసుకుంటాడు. అయితే రాజకీయాలు, అవినీతి మరియు శక్తివంతమైన శత్రువులు అతని జీవితంలోకి రావడంతో కథ మరింత ఉత్కంఠంగా మారుతుంది. తన కుటుంబాన్ని, ప్రజలను కాపాడేందుకు హీరో చేసే పోరాటం, ఎమోషనల్ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ తో సినిమా ముందుకు సాగుతుంది. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్లు సినిమాకు మంచి ముగింపిస్తాయి. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే విజయ్ పర్ఫార్మెన్స్, మాస్ యాక్షన్ ఎపిసోడ్స్, ఎమోషనల్ సీన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్. మరి ఈ సినిమాలో మైనస్ పాయింట్ ఏంటి అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం నెమ్మదిగా సాగుతుంది. కథలో కొన్ని సీన్స్ ఊహించగలిగే విధంగా ఉంటాయి. రన్ టైం కాస్త ఎక్కువగా అనిపిస్తుంది. మొత్తానికి జననాయకుడు ఒక మంచి కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్. విజయ్ యాక్టింగ్, యాక్షన్ సీన్స్, ఎమోషనల్ డ్రామా సినిమాకు ప్రధాన బలం. కొన్ని లోపాలు ఉన్నప్పటికీ విజయ్ ఫ్యాన్స్ మరియు మాస్ కమర్షియల్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు తప్పకుండా చూడాల్సిన మూవీ. నేనైతే సినిమా రేటింగ్ 2.8 ఇస్తున్నాను. మరి సినిమా చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి.